మీరు కుక్కట్పల్లి వచ్చేసరికి కుక్కట్పల్లి అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉంది అప్పటికి, అంటే అప్పుడున్న ఆఫీసర్ బట్టి అవ్వచ్చు, అంటే బాగా డిస్టర్బెన్స్ ఉంది అది. మరి ఆ డిస్టర్బెన్స్ ఎలాగ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు? అది యాక్చువల్ ఏంటంటే నాకు అదే బ్రీఫింగ్ ఇవ్వడం కూడా అదే బ్రీఫింగ్ చేయడానికి పంపించినట్టున్నారు. అదే బ్రీఫింగ్ ఇచ్చి పంపించడం జరిగింది నన్ను. బట్ అది అడిగి వచ్చిన తర్వాత కొంత ఇల్లీగల్ యాక్ట్స్ మీద అయితే ఉన్నాయో కొన్ని. నాకు అప్పుడు ఒక విలేజ్ పేరు అవసరం లేదు, వ్యక్తి పేరు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఒక విలేజ్కి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, అంటే ఒక గ్రామ స్థాయి సర్పంచ్ స్థాయి అరెస్ట్ చేయడం. తర్వాత వాళ్ళు కొంచెం పొలిటికల్గా ప్రెషర్ చేసి సబ్సిక్వెంట్గా ఏమైందంటే అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు సిపిఆర్ ఆదేశం మేరకు అన్ని ఇల్లీగల్ లేఅవుట్ చేస్తారు గ్రామ పంచాయతీలో, మీరన్నీ వెరిఫై చేయని చెప్పడం. సో నేచురల్గా అదే వ్యక్తికి ఏకైక సర్పంచ్ అప్పుడు కోటిపల్లి పోలీస్ స్టేషన్, మళ్ళీ అదే వ్యక్తికి నోటీస్ పంపడం విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 2 weeks అయింది ఇష్యూ అంతా. సో దాంతో నన్ను ఎస్ఐ గారిని ఇష్టపెడతట్లేడు అని చెప్పేసి అని అతను ఎంటైర్ పొలిటికల్ ప్రెషర్ యూజ్ చేసి ఇప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ అని చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ఆ వ్యక్తి అదే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి మీరు రాకముందు పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ అంటూ లేదు పోలీసులకి సహకారం అంటూ చాలా ఫండ్స్ ఇచ్చేవాడు. ఆ ధైర్యంతోనే అతను ఆ విధంగా రెచ్చిపోయాడు అనేది అప్పుడు ఆరోపణ. అది నాకైతే పూర్తి ఐడియా లేదు. వాస్తవం కూడా నాకు తెలిసి నేను వచ్చరికి పోలీస్ స్టేషన్ కూడా పెద్ద అంత డెవలప్మెంట్ సందర్భం లేదు వాస్తవంగా. నేను వచ్చిన తర్వాత కొంచెం సార్ ఒకటి, బట్ అటువంటి ఇన్ఫర్మేషన్ నాకైతే లేదు. అతను ఏం చేసినా మనకు ఐడియా లేదు. బట్ ఒకటి ఏంటంటే అతన్ని చేసిన తప్పు అని చెప్పి మేము చెప్పగలిగినాం. ప్లస్ అతను కూడా ఏంటంటే ఎస్ఐ గారు రాగానే నాంట పడ్డాడు, నన్ను ఇతను కంటి ఉంటే చాలా కష్టమైతే చెప్పేసి అని అప్పుడు ప్రస్తుత గవర్నమెంట్లో వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు మీరు అప్పుడు. ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేసినాం. ఇక ఇవన్నీ ఇప్పుడు అది కూడా కొంచెం అప్పుడే చనిపోయిన ఆయన చనిపోయారు కూడా ఇప్పుడు ఉన్నారు. సో అప్పటి అతను కూడా ఒక దాంట్లో ఇల్లీగల్ ఇష్యూ దాంట్లో లేఅవుట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండే అతను అడిగింది. బట్ ఇతని అరెస్ట్ కన్నా ఎక్కువ అతని అరెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉండే. సో వాళ్ళు అప్పుడు ప్రజెంట్ అప్పుడు గవర్నమెంట్లో అతను సర్పంచ్ ఉండటం, సో వాళ్ళ లెవెల్ వాళ్ళు మండల ప్రెసిడెంట్ జడ్పీ చైర్మన్ అక్కడ గవర్నమెంట్లో ఉన్న హైయెస్ట్ అథారిటీ దగ్గర పోగలిగిన వాళ్ళు. సో నాకేం పోస్టింగ్ పెద్ద ఇష్యూ కాదని చెప్పేసి అప్పుడు సిపిఆర్ పాపం తను కూడా ఇబ్బంది పడడం ఎట్లా డిస్కస్ చేస్తుంటే సార్ నాకు ట్రాన్స్లేషన్ సార్ నాకు వద్దని చెప్పి పోస్టింగ్ నాకు వద్దని కోటిపల్లి పోలీస్ స్టేషన్లో ఎవరు ప్రెషరైజ్ చేసి ఆపడం ప్రయత్నం చేస్తారు తప్ప లేదు సార్ నాకు, ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఇక్కడ, నాకు పోస్టింగ్ ఇచ్చింది మీరు, తీసుకునేది మీరు, నాకు వేరే వాళ్ళతో సంబంధం సార్, నాకు ఇక్కడ కంఫర్ట్ లేనప్పుడు నన్ను ఇక్కడ తీసాను సార్ అంటే పాపం ఇమీడియట్గా సార్ ఇతను 1 hourలో ఆర్డర్ ఇస్తే ఎక్కడే వాళ్ళు అడిగినారు ఎస్బీకి వెళ్ళిపోతాను చెప్పినాను. సో ఎస్బీకి వెళ్ళిపోయిన తర్వాత వారితో ఇప్పుడు సార్ దగ్గర ఆల్మోస్ట్ 4 years సార్ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ డీజీ గారి దగ్గర ఆల్మోస్ట్ 4 years అప్పుడు ఉన్నాను. ప్రమోషన్ వచ్చింది 2005లో. తర్వాత అప్పుడు ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కాదు, అప్పుడు ఎస్బీ కొద్ది రోజులు ఇన్స్పెక్టర్, తర్వాత ఏసీ పోస్టింగ్ అయింది, కమిషన్ అయింది కదా. నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్స్పెక్టర్ నర్సింగ్లో ఉండే, తర్వాత ఆయన ఏసీ పోయింది అండ్ 2006లో రిటైర్ అయిపోయింది అతను. అప్పుడు సార్ ఉండి నిజంగా ఏసీపీ పోస్ట్ మనకి ఏం అవసరం లేదు, జస్ట్ యూ టేక్ ద చార్జ్ ఆఫ్ ఎస్బీ అన్నారు. సో అప్పుడు ఆ రోజు సార్ నా మీద నమ్మకం పెట్టి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా ఏసీపీ సీట్లో కూర్చోబెట్టినాక ఆ రోజు ఎస్బీలో ఉండదు. సార్ వారానికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో వారి ఆశీర్వాదంగా మేము పనిచేసినాం, ఎక్కడో కంప్లైంట్ రాకుండా. ఎస్బీలో నేను చేయాల్సిన విధిని చేసినాం. నాకు అത്ര సంతృప్తి ఉండే, ఎందుకంటే మంచి ఆఫీసర్ దగ్గర పనిచేసినాం. ఎవరని నేను చేసిన ప్రతి ఆఫీసర్ ఇప్పటికి ప్రతిరోజు ప్రతి ఆఫీసర్ తోటి నేను మాట్లాడుతాను. ధైర్యంగా పోయినప్పుడు సార్ నాకు ఇది అని చెప్పుకునేంత ధైర్యం నాకు ఈరోజు ఉంది, ఎందుకంటే ఆ రోజు మా దగ్గర పనిచేసినంత ఉంది కాబట్టి. మీరు ఆయన దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేసినట్టు, ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆల్మోస్ట్ 2.5 years వాళ్ళ దగ్గర కూడా చేసిన. సార్ మేనేజర్ సార్ ట్రాన్స్ఫర్ అయితే ప్రభాకర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు, వారు ఆల్మోస్ట్ 4 years చేసినారు. ద్వారకా తిరుమల గారి దగ్గర చేసినట్టు లేదు. ద్వారకా 31st December ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంటు, 31st December నా రిలీవ్ అక్కడి నుంచి. నేను ముందే రిలీవ్ పెట్టి ఆర్డర్ పెట్టుకొని ఆగినాను. సార్ నన్ను రిలీవ్ అని అన్నాడు. నువ్వు వేడిపోతావు అంటే, సార్ మీరు ఇక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని బయటికి స్టెప్ చేసిన తర్వాత నీకు రిలీవ్ అయిపోతుంటే అప్పుడు 1 week ముందు మేము రిలీవ్ అని ఆర్డర్ ఇచ్చి నేను ట్రాన్స్కో పోను కొంచెం నాకు పర్సనల్ ఎక్కడ ఇచ్చారు అని చెప్పిన తర్వాత నేను అక్కడి ట్రాన్స్కోకి వచ్చాను. ట్రాన్స్కో 2011 January 31st December ఆడ చార్జెస్ ఇచ్చేసినాను. 1st January 2011 ట్రాన్స్కో ఎస్ఆర్ నగర్లో జాయిన్ అయ్యాను. అది ట్రాన్స్కో ఏంటంటే కొంచెం వర్క్ బర్డెన్ ఉండదు, కానీ
బట్ మన కంఫర్ట్గా మన పర్సనల్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి ఉండే ప్లేస్ అది. బట్ అక్కడ కూడా నేను దాన్ని మళ్ళీ ఎడ్యుకేషన్ లైన్లో వెళ్ళిపోయిన అనిపించిన నాకు టైం కొంచెం ఫ్రీ టైం దొరికింది అక్కడ. ఆల్మోస్ట్ 3 years అక్కడ 2011 నుంచి ఆల్మోస్ట్ 14 ఫిబ్రవరి దాకా అనే ఉన్నాను. సో నేను యూనివర్సిటీ ఉన్నప్పుడు డిజైర్ ఉండే అసలు టీచింగ్ ఫీల్డ్కి పోతేనే బీఈడీ చేసినాం. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది పిహెచ్డి. ఎడ్యుకేషన్ హైయెస్ట్ పీక్ అంటే పిహెచ్డి చేయాలని డిజైర్ ఉండే కానీ అప్పుడు ఇక టైం లేదు వచ్చేసినాం. అయితే అప్పుడు యూనివర్సిటీలో అప్పుడు మా యూనివర్సిటీ స్టాఫ్ ఉండే, అదే పిహెచ్డి ఒకసారి చేయాలని కోరుకుని మిస్ అయినప్పుడు యాక్చువల్లీ చెప్పిన. అది ఆల్మోస్ట్ 8-9 years తర్వాత 2012 నోటిఫికేషన్ ఉంటుంది పిహెచ్డికి. 2012 పడ్డది. సార్ మీరు పిహెచ్డి రాస్తారని చెప్పి అప్లికేషన్ పట్టుకొచ్చిన ఆయన. సరే చేద్దాం అప్లికేషన్ ఇప్పించేసి పంపించేసినాం. అప్పుడు నా దగ్గర అన్ని స్టిల్ ఆయన ఎకనామిక్స్ బుక్స్ అన్నీ స్టిల్ నా దగ్గర అన్నీ అట్లే దాచిపెట్టుకున్నాను. పీజీ బుక్స్ అన్నీ దాచిపెట్టుకున్నాను ఆల్మోస్ట్ 20-25 years. మళ్ళీ లేటెస్ట్ బుక్స్ అని తీసుకొని వాళ్ళు అన్నీ ఒకసారి బుక్స్ తిప్పేసి పిహెచ్డి రాసుకున్నాను. పిహెచ్డి రాస్తే పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది. సరే అదే ఊపులో అప్పుడే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ అని ఈ ప్రొఫెసర్ కోర్స్కి ఎలిజిబిలిటీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సరే ఎట్లా ఇది కూడా రాసినాం కదా ఇదే ఊపులో చెప్పి అప్పుడే ఏపీ సెట్ అని పడితే అది కూడా రాసినాం. అది జనరల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం తిప్పి రాయాలంటే అప్పుడు ఆ రోజు చనిపోయిన మా ఉపేందర్ ప్రొఫెసర్ చనిపోయి నోవర్ ఆయన ఎంత హ్యాపీ ఏంటంటే ఇన్నేళ్ళ తర్వాత వచ్చి నువ్వు మళ్ళీ రాసి ఏపీ సెట్ రాయటం ఉందని చెప్పేసి. సో ఏపీ సెట్ వస్తే ఈరోజు ఐ హ్యావ్ సర్టిఫికేట్. ఐ కెన్ జాయిన్ ఎనీ యూనివర్సిటీ యాజ్ ప్రొఫెసర్. స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ సర్టిఫికేట్ ఉంది. సో పిహెచ్డి అడ్మినిస్ట్రేషన్ తర్వాత డిపార్ట్మెంట్ పర్మిషన్ చేసుకున్నాం. పిహెచ్డి అడ్మినిస్ట్రేషన్. సో మా గైడ్ ఉపేంద్ర గారు చనిపోయిన ఫస్ట్ గైడ్ అత్తనే ఉండే. ఆయన తర్వాత మురళీధర గారు, తర్వాత చారి అని ఉండ్రి. లాస్ట్ ఇయర్ మొత్తం టోటల్ సబ్మిట్ చేసి గవర్నర్ కన్వకేషన్ అయ్యిండే. అప్పుడు దాంట్లో మేము పిహెచ్డి అవార్డు లాస్ట్ ఇయర్ ఇక్కడ జేఎన్టీలో తీసుకుంటున్నాం. లేదు ఉస్మానియా. ఓకే. మధ్యలో మీరు మాదాపూర్ ఒకటి ఉంది కదా, ఇది ఎప్పుడు మాదాపూర్ చేసింది ప్రభాకర్ రెడ్డి గారు 2008లో జనవరి. సార్ ఎట్లుంటుంది సైలెన్స్ ఉంటుంది. సార్ దగ్గర మహేంద్ర సార్ పోయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ వారి దగ్గర 1.5 years చేసిన అప్పటికి. సో లాంగెస్ట్ పీరియడ్ ఎస్బీలో నేను అక్కడ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే అప్పుడు నేను పోయి అప్పుడు మినిస్టర్ ఉండే, మా ఏరియా మినిస్టర్ ఉండే. సరే నువ్వు ఉన్న పిల్లగా నీకు ముప్పలు పోస్టింగ్ ఇప్పిస్తా అని చెప్పేసి అంటే, అరే నేను మీరు చెప్తే నేను అడిగింది సార్ మా ఇస్తాం మా సార్ దగ్గర అడగలే కానీ మీరు ఇస్తే ఎట్లా పోతా నేను కానీ చెప్పేసి వచ్చి అదే విషయం సార్ చెప్పింది. సార్ పలానా మినిస్టర్ మీకు ఫోన్ చేస్తాడు, దయచేసి పోస్టింగ్ ఇవ్వకండి, ఇస్తే మీరే ఇది నేను ఆయన దగ్గర అడగలేదు, బట్ ఇస్తే మీరే తప్ప ఆయన చెప్పిన మీద పోస్టింగ్ ఇస్తాను చెప్పి నేను సార్ ఆయన నవ్విండి. అని సరే నీకు ఆడిపోతా ఉన్నాడు. సార్ మీ దగ్గర పనిచేసిన 1.5 years నన్ను చూస్తుంది కాబట్టి నేను ఎక్కడ ఎలిజిబిలిటీ అక్కడ ఇవ్వండి, నాకు ఎక్కడ ఎలిజిబిలిటీ అక్కడ ఇవ్వండి సార్ అని చెప్పి నేను. సరే ఆయన ఎట్లా కామెడీ చేస్తుంటే ఒకసారి ఎంత సీరియస్ ఉంటుందంటే అంత కంపల్సరీ మాకు ఆయనతో తిట్లు పడ్డ అట్లే ఉంటుంది. మా మలారావు గారు ఉండే, తర్వాత మాకు సీసీ ఉండే, నేను ఉండే. తిట్లు పడ్డా ముగ్గురు మీద తిట్లు పడుతుండే. మన ప్రేమ చూసిన ఆ క్షణమే మళ్ళీ అప్పుడే మర్చిపోతుండే. నీకు కంట్రోల్ ఇస్తా, ట్రాఫిక్ ఇస్తా, సీసీ ఇస్తా, ఈడ కాళ్ళని పోతా ఉన్నాడు. సార్ నేను ఏడ ఫిట్ అంటే అడిగి సార్ నీకు అంటే సాయంత్రం వరకు తీసి మార్బుల్ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అసలు అన్ఎక్స్పెక్ట్, నేను మార్బుల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి గవర్నమెంట్లో చాలా కాంపిటేటివ్ పోస్టింగ్ మాదాపూర్ రీసెర్చ్ అంటే అడిగిపోయినాం. అడిగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ జనవరి 2008 జాయిన్ అయింది. అక్కడ జూలై ఆగస్టులో ఇక మన స్టార్ట్ అయింది, మన చైరింగ్ మూమెంట్ స్టార్ట్ అయింది. మా చైరింగ్ మూమెంట్ స్టార్ట్ అయింది 7-8 months. ఎట్లా అయిందంటే నేను పోయిన 2-3 monthsకే ఒక ఢిల్లీకి వెళ్ళి ఒక ఫ్యామిలీ, సార్ మాకు 300 square yards మా ప్రాపర్టీ ఉండే 2006 నుంచి కంప్లైంట్ ఇస్తున్నాము, దీని ఇంతకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మరి కంప్లైంట్ జరిగింది. అన్ని ఇచ్చిన ప్రతి కంప్లైంట్ అక్లమెంట్తో వేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చినా దాదాపు 5-6 complaints విత్ పోలీస్ అక్లమెంట్స్ ఉన్నాయి కానీ యాక్షన్ లేదు. 2006, 2007, 2008 2.5 years. అది సివిల్ మ్యాటర్ కింద వస్తుంది కదా, ఏంటంటారు సివిల్ మ్యాటర్ కింద రాదా? కాదు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ క్రిమినల్ మ్యాథ్స్. మా ల్యాండ్ వాళ్ళు ఏమన్నారు, మా ల్యాండ్ కబ్జా చేసి ఇచ్చింది దరఖాస్తు. కబ్జా చేశారు, కబ్జా చేసింది 447 మరి దొంగ డాక్యుమెంట్ కబ్జా చేసింది, 4 ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో, థ్రెటనింగ్ ఉంది, అంతా ఉంది. ఓకే. సో ప్లాట్ నాది వేరే కబ్జా చేసిన క్రిమినల్ కనిపిస్తుంది. సో అప్పుడు సిపి గారితో మాట్లాడి
సార్ ఇట్లా మరి 2.5 నుంచి దరఖాస్తు ఇస్తుంది సార్, మరి యాక్షన్ లేదు, దాన్ని మనం ఏం చేయమంటారు సార్ అంటే భుజంగా కేసు కట్టండి సార్. కేసు కట్టిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ అయింది పంచాయతీ. అదేవిధంగా ప్రభుత్వంలో అత్యంత పెద్ద వ్యక్తి దగ్గర పంచాయతీ పోవడం జరిగింది. అక్కడికి ఎవరు ఇప్పుడు పేరు పెట్టడం బాగుండదు జరిగింది. అప్పుడు దాని గురించి ఒక ఆ ప్రభుత్వంలో ఇంకా సెకండ్ పెద్ద వ్యక్తి, తర్వాత మా డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ ఆఫీసరు, జిల్లా కలెక్టర్ ఉండే, అప్పుడు సిపి ఉండే, ప్రాఫెసర్ ఉండే. 5 సిట్టింగ్స్లో కూర్చొని దాని ఆల్మోస్ట్ కూర్చొని అల్టిమేట్గా ఎస్ భుజంగరావు రైట్ అని చెప్పించింది మా సార్. చెప్పిన తర్వాత పెద్ద మనిషికి, ప్రభుత్వంలో అత్యంత పెద్ద మనిషికి. సో ఆల్మోస్ట్ 3-4 months 5 months డిసెంబర్ పంచాయతీ స్టార్ట్ అయిన సమ్వేర్ ఫిబ్రవరిలో కేసు చేసినాం, జూలైలో కేసు ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. జూలై నుంచి డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ 5-6 months. 5th మీటింగ్లో అల్టిమేట్గా 5th మీటింగ్లో మేము చేసిన కరెక్ట్ అని చెప్పి సిపి గారు అంతా ప్రూవ్ చేసిన, కలెక్టర్ చెప్పింది కూడా కరెక్ట్. అది ఎట్లయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ భుజంగరావు పేరు ప్రాపర్టీ ఉంది, సేమ్ డాక్యుమెంట్ను సేమ్ ఇష్యూను మీరు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు, అది మీరు క్లెయిమ్ చేస్తున్నారు. సో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే నా పేరు ఉంది కూడా డాక్యుమెంట్ ఈసీ కూడా నా పేరు వస్తుంది, మీరు పెట్టిన డాక్యుమెంట్ అదే వస్తుంది, నా డాక్యుమెంట్ కూడా సేమ్ ఈసీ వస్తుంది. అది ఎలాగ వస్తుంది ఈసీ? ఫేక్. నా ఒరిజినల్ యాజ్ మీరు ఒరిజినల్ కాపీ తయారు చేసినారు కదా. సో నెంబర్ సేమ్, పేరు సేమ్, ఎవ్రీథింగ్ అంతా సేమ్. సో ఈ డాక్యుమెంట్ మా కంపెనీ మీరేం చేసినారు, ఆయన కంపెనీ డాక్యుమెంట్ ఎక్స్పర్సన్ డాక్యుమెంట్ చేసినారు. ఎందుకంటే భుజంగా డాక్యుమెంట్ చేసినాక ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళీ క్రియేట్ చేసి చేసే ఈ సబ్ రిజిస్టర్ గురించి సేమ్ వస్తుంది ఈసీ. సో దాంతో గవర్నమెంట్ రెవెన్యూ అంతరం కూడా వీళ్ళు కరెక్ట్ డాక్యుమెంట్ చెప్పి కూడా అప్పుడు గవర్నమెంట్లో ఉన్న అత్యంత పెద్ద వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. సో దాంతో ఫస్ట్ స్టేజ్లో పోలీసు తప్పని స్టేజ్కి వచ్చేసరికి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ డాక్యుమెంట్, ఆ ఎక్స్పర్ట్స్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టుకొచ్చేసి చెప్పగలిగినాం. కాకపోతే ఏంటంటే ఎవడైతే దాన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసినాడో ఆ సేల్డ్ 1982 రిజిస్ట్రేషన్ అయింది. అది చిన్న పొరపాటు స్టాంప్లో అడిగి బహుశా బ్లర్ ఆఫ్ సైట్లో అది 87 స్టాంప్ తయారు చేసిండు, 82ది. సో ఆ ఫేక్ డాక్యుమెంట్ కదా 1987 సీల్ గుద్దిండు. స్టాంప్ సెల్లింగ్ ఉంటుంది కదా, వెండర్ స్టాంప్ వెండర్ పేరు ఉంటుంది కదా, 87 గుద్దిండు. అక్కడ దొరికాడు. అట్లా 3-4 పాయింట్స్ వచ్చేసి అంత పీసులు ఆల్మోస్ట్ అప్పుడు పెద్ద మనిషి ఇక మమ్మల్ని అప్పుడు ఆఫీసర్స్ని ఇక ఆఫీసర్ కూడా దక్కింది. ఆ స్టేజ్లో కలెక్టర్ సార్ వాళ్ళదే కరెక్ట్ అని కలెక్టర్ చెప్పడం, మా వాళ్ళు ఉండి సార్ అది కరెక్ట్ కాదు, ఆ డాక్యుమెంట్స్ అవి కదా, ఈ డాక్యుమెంట్ ఒరిజినల్ తెప్పి చూపించి 2 పక్క చూపించి చూడండి చెప్పేసి చెప్పారు. సార్ అది 87 స్టాంప్స్ కరెక్ట్ ఉండేది, 82 స్టాంపు పట్ల ఇది ఫేక్ సీల్స్ అని చెప్తే అప్పుడు ఎవడే భుజంగరావు పెద్ద మనిషి ఈరోజు లేడు. ఆ పెద్ద మనిషి ఈరోజు లేడు కానీ ఎవడే భుజంగరావు మా వాళ్ళు ఇట్లా పడ్డాడు ఆయన. ఇది ఇస్ వర్డ్ సేమ్ వర్డ్ అన్నది అప్పట్లో. ఎవడే వీడు మా వాళ్ళని ఇట్లా పడ్డాడు అని చెప్పేసి తర్వాత వాళ్ళని ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తారు అని వాళ్ళ మందరే జరిగింది. తర్వాత ఇక సబ్సిక్వెంట్గా అప్పుడు మా సిపి ఇచ్చినారు, భుజంగరావు నువ్వు రెడీగా ఉండు, నీ సీట్ ఎప్పుడైనా కలుగుతుంది అని చెప్పేసి సిపి గారు అన్నారు. నీ సీట్ ఎప్పుడైనా కలుగుతుంది, నా ప్రయత్నాలు చేస్తాను నేను, బట్ నీ సీట్ ఎప్పుడైనా కలుగుతుంది, జాగ్రత్తగా ఉండని చెప్పారు. డిసెంబర్ 2008 ఇష్యూ అయింది. మేలో ఎలక్షన్స్ అయినాయి 2009లో. మేలో ఎలక్షన్స్ అయినాయి 2009లో. జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయినట్టుంది. జూలై ఎగ్జాక్ట్ 26-27కు నాది డైరెక్ట్ సిఐడి ఆర్డర్ వచ్చేసింది. డైరెక్ట్ సిఐడి ఆర్డర్ వచ్చేసింది. సార్ ఫోన్ చేసాను, ఆయనకు ఇప్పుడు హ్యాండ్ కూడా మెసేజ్ లేదు. ఎట్లా ఫోన్ చేయను అంటే చేసినాము సార్ నేను. ఇక అప్పుడు ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ మళ్ళీ సార్ కూడా మళ్ళీ మాట్లాడిపోయి సార్ మీరు దీంట్లో ఇస్తే పిల్లగాని ట్రాన్స్ఫర్ చేయొద్దు, బదనం అవుతాం, ఆ పిల్లగాని రైట్ చేసినాడు, అందులో 100% టైప్ చేసినాడు, రాంగ్ మెసేజ్ ఇస్తాం, మన సిఐడికి ఆర్డర్ చేయడం బాగాలేదు, కాకపోతే మీరు పోస్టింగ్ ఇవ్వద్దని చెప్తే నేను పోస్టింగ్ అక్కడ తీసేస్తాను అని మళ్ళీ ప్రైవేట్ సార్ ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి భుజంగా ఎట్లా మరి ఏం చేస్తుంటే మీ ఇష్టం సార్ అన్నా, వేరే పోస్టింగ్ ఇవ్వాలన్నాడు. వేరే పోస్టింగ్ ఇవ్వద్దు సార్, నన్ను సేమ్ మళ్ళీ నా మదర్ బ్రాంచ్ ఎస్బీ మళ్ళీ ఎస్బీ తీసుకెళ్ళమని సార్ అని చెప్పేసి మళ్ళీ ఎస్బీకి వస్తా అన్నాడు. నాకు అదే బెటర్ ప్లేస్ సార్ అన్నాను. సో ఎస్బీకి మళ్ళీ 2009 జూలై 26-27 అనుకుంటే డేట్ సరిగ్గా గుర్తులేదు, మొత్తం జూలై మంత్లో మళ్ళీ ఎస్బీలో రిపోర్ట్ చేసినాం. అప్పటి నుంచి 2009 31 December 2010 సార్ రిటైర్మెంట్ రోజు నేను అక్కడికి వెళ్ళిపోవడం. ఓకే. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream.
Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.